ఉదయకాలమున తెరిచి ఉన్న కిటికీలో నుండి సూర్యకిరణాలు ఏ విధంగా అయితే నిశ్శబ్దముగా, దొంగవలే నిశ్శబ్దముగా, సున్నితంగా వచ్చినట్లుగా దేవుని సమయము మనం కనిపెట్టుకొని ఉండగానే మన జీవితంలోకి వచ్చేస్తుంది. అందుకే భక్తుడైన సొలొమోను గారు అంటారు, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. వాటి వాటి సమయాల ప్రకారము అవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దేవుని సమయము కొరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూసినట్లయితే మనం నూతన బలాన్ని పొందుకుంటాము. అపోస్తులు అడిగారు, ప్రభువా, ఈ కాలమందు మాకు రాజ్యాన్ని ఇస్తావా అని అడిగారు. అప్పుడు యేసయ్య చెప్పిన ఆన్సర్ ఏంటంటే, కాలములు సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరము లేదు. హ్యావ్ యు గాట్ మై పాయింట్? సమయం కొరకు మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆ సమయము తప్పక వస్తుంది, నిశ్చయముగా వస్తుంది.